ఆ పేమెంట్ ఏమో ఈరోజు టుడే డేట్ 2026లోని అది 48,900 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే 2013లో ఏదైతే రెంట్ 2,800 ఉన్నది అక్కడి నుంచి 15,000 20,000 ఎవ్రీ ఇయర్ రెంట్లు పెంచుకొని అలాగా ఎప్పుడైతే 22లోని మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఖాళీ చేసేయమని 2 months నోటీస్ పీరియడ్ ఇచ్చి వాళ్ళు వచ్చి మాకు చెప్పడం జరిగింది. ఏంటి అంటే 10 years రెంట్ ఏవైతే లైసెన్స్ ఫీజు పెండింగ్ ఉందో ఆ పేమెంట్ మీరు చేసి మీరు ఉండండి, మీకేం ఇబ్బంది లేదు, మాకు జాగాలు అవసరం లేదు, మీరు ఉండొచ్చు అని చెప్పి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ గైడెన్స్ ఇచ్చి దే హ్యావ్ టేకెన్ ద మనీ. చాలామంది ఇక్కడ డబ్బులు కట్టారు. 22లోని వీళ్ళు కానీ మాకు 2 months టైం ఇచ్చి ఖాళీ చేసామంటే మేము అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఎవ్వరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. బట్ రాంగ్ గైడెన్స్ ఇచ్చి 2 years మా దగ్గర పేమెంట్ తీసుకొని పాప ఒక్కొక్క షాపుల వాళ్ళ దగ్గర 20,000 ప్రతి నెల 20,000 30,000 ఛార్జీలు తీసుకొని ఆల్మోస్ట్ ప్రతి షాపులలో ఆ డబ్బులు కట్టిన తర్వాత ఆఫ్టర్ 2 years మెంటల్ టార్చర్ చేసి మా January 2025 నుంచి వీళ్ళు వచ్చి మా దగ్గర మెంటల్ టార్చర్ పెట్టారు సార్. ఈరోజు ఖాళీ చేసేయాలి, రేపు ఖాళీ చేసి, ఎల్లుండి ఖాళీ చేసి అని చెప్పి ఏ యాక్షన్ కూడా తీసుకోకంటానా వితౌట్ టేకింగ్ అ సింగిల్ యాక్షన్. వీఆర్ టెలింగ్ దెమ్ వెరీ క్వైట్లీ వెరీ ప్రాపర్లీ, సార్ మాకు ఏం వద్దు సార్, మీరు మాకు ఓరల్లీ కాదు మాకు నోటీస్ ఇవ్వండి. యాజ్ పర్ లా, ఈవెన్ ఐ నో ద లా, యాజ్ పర్ లా మీరు కోర్టు ఇచ్చిన ఆర్డర్ 2 monthsలో ఖాళీ చేయించమన్నప్పుడు మీరు అప్పుడు ఖాళీ చేసేమని ఉంటే మేము అప్పుడే ఖాళీ చేసిద్దాం. మరి మీరు డబ్బులు కట్టించుకొని 24 దాకా మీరు డబ్బులు కట్టించుకున్నారు మా దగ్గర, 2024 దాకా 25 పేమెంట్ మీరు ఆపేసి తర్వాత మీరు వచ్చి ఈరోజు పోలీసు వాళ్ళకి అందరికీ ఇంటిమేషన్ ఇచ్చింది రైల్వే, మేము ఇల్లీగల్గా ఉంటున్నాం. మీరు చెప్పండి సార్, మేము ఎలాగ ఇల్లీగల్గా ఉంటున్నాం? 1972 నుంచి 2013 దాకా మేము పేమెంట్లు చేయలేదా? దాని తర్వాత 2013 నుంచి మీరు 2020 దాకా 2024 దాకా మీరు పేమెంట్ తీసుకోలేదా? ఎలాగ ఇల్లీగల్ అయింది సార్? మీరు ఇస్తే కానీ మీరు డబ్బులు కట్టించుకున్నారు కదా, అప్పుడే కదా మేము ఉన్నాం. మీరు డబ్బులు కట్టించుకోకపోతే మీరు ఎలాగుంటాం?